గుంటూరు జిల్లా ఫిరింగపురం గ్రానైట్ క్వారీలో కొండ చర్యలు విరిగిపడి 6 కార్మికులు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుని చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ఈ ప్రమాదంలో మృతులు చిన్నబాలశౌరి, నాగరాజు, రాయప్ప, కృష్ణా జిల్లా దొనబండకు చెందిన శరవణ, ఆంజనేయులు, వీరయ్యలుగా అధికారులు గుర్తించారు. క్వారీలో కార్మికులంతా పనిలో ఉండగా ఒక్కసారిగా కొండ చర్యలు కుప్పకూలాయి. ఘటనా స్థలంలో బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. సమాచారం తెలుసుకున్న కలెక్టర్ కోన శశిధర్, గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షలు చొప్పున చంద్రన్న బీమా పథకం కింద పరిహారం అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. 2-3 రోజుల పాటు జిల్లాలోని అన్ని క్వారీలు మూసివేయాలని ఆదేశించారు. 6 కూలీల ప్రాణాలు బలి తీసుకున్న ఫిరంగిపురంలో ఉన్న గ్రానైట్ క్వారీ ఇదే. ప్రస్తుతం ఘటనా స్థలంలో దృశ్యాలు మనం ఒకసారి చూడొచ్చు. ప్రమాదానికి కారణమైన ఆ బండరాలన్నింటినీ కూడా ప్రొక్లైనర్ పక్కకు జరిపే పనిలో ఉంది. మనకు ఎదురుగా దృశ్యాలు మనం ఒకసారి చూస్తే ప్రమాదం ఎలా జరిగిందనేది ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ కూలీలంతా కూడా ఎక్కడో కృష్ణా జిల్లా దొనబండ దగ్గర నుంచి ఇక్కడ పనిచేయడానికి వచ్చారు. పాతకాలపు నాటు పద్ధతిలోనే తాళ్లు కట్టుకుని ఆ క్వారీ పైకి మధ్యలో కొండకు ఏదైతే ఉందో రంధ్రాలు చేసి దానిలో జిలిటన్ స్టిక్స్ పెట్టి పేల్చే పనిలో ఉన్నారు. ఇది రెగ్యులర్గా ఆ కూలీలు చేసే పనే, వారికి అలవాటైన పనే. అదే క్రమంలో ఇవాళ కూడా ఉదయం ఆ పసుపు రంగు తాళ్లు కట్టుకుని కొండపైకి ఎక్కి ఆ విధంగా మధ్య భాగంలో రంధ్రాలు చేస్తూ ఉన్నారు. రంధ్రాలు చేయడం కోసం వాళ్ళు వినియోగిస్తున్న యంత్ర పరికరాలు, డ్రిల్లింగ్ మిషన్లు కూడా మనం ఇక్కడ ఎదురుగా చూడొచ్చు. ఇప్పటికీ కూడా పసుపు తాళ్లకు వేలాడుతున్న ఆ డ్రిల్లింగ్ మిషన్ కూడా దృశ్యాల్లో మనం చూస్తున్నాం. అదే డ్రిల్లింగ్ మిషన్ పట్టుకుని 2 కూలీలు మనకు ఎదురుగా కనిపిస్తున్న అదే భాగంలో నిలబడి ఆ కొండ బండలపైన రంధ్రాలు చేస్తూ ఉంటే కింది వైపు నుంచి మరికొంతమంది జిలిటన్ స్టిక్స్ అనేవి పెడుతూ ఉన్నారు. మరికొంతమంది తాళ్లు కట్టే పనిలో ఉన్నారు. మొత్తం 8 మంది కూలీలు అదే ఘటనా స్థలంలో అదే బండరాళ్లపైన పని చేస్తూ ఉన్నారు. ఎంతో అనుభవం ఉన్న కూలీలు అని చెప్తూ ఉన్నారు వీళ్ళంతా. అదే సమయంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈ కొండ పైభాగంలో ఉన్న మట్టి మొత్తం కూడా పూర్తిగా తడిసిపోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మెత్తబడిపోయి వీళ్ళు ఎప్పుడైతే డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా విరుచుకుపడిపోయింది. విరుచుకుపడిపోయిన ప్రాంతం అంతా కూడా మనం ఒకసారి చూడొచ్చు. కొండ ఎంత భయంకరంగా విరుచుకుపడింది అంటానికి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమైపోతుంది. మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆ భాగం అంతా కూడా దాదాపు చాలా పెద్ద భాగం ఒక్కసారిగా పనిచేస్తున్న కూలీలందరి మీద కూడా విరుచుకుపడిపోయింది. వీళ్ళంతా కూడా మనకు ఎదురుగా కనిపిస్తున్న ఈ పసుపు తాళ్ల దగ్గర వీళ్ళు నిలబడి ఉన్న సమయంలో ఆ పసుపు తాళ్లకు పై భాగాన మనకు కనిపిస్తున్న చెట్లు ఏవైతే కనిపిస్తున్నాయో ఆ చెట్లు పై భాగం నుంచి అక్కడ ఉన్న మట్టి పెళ్ళలు మొత్తం కూడా మట్టి పెళ్ళలు, దాంతోపాటు ఉన్న కొండ రాయి మొత్తం కూడా విరుచుకుపడి ఈ అందరి మీద కూడా జారిపడింది. అదే సమయంలో ఇక్కడ పనిచేసుకుంటున్న కూలీలు ఏం జరుగుతుందో ఊహించే లోపే వాళ్ళ మీదకు బండరాళ్ళు పడిపోవటం, వాళ్ళు ఈ శిథిలాల కిందే పేరుకుపోవటం అనేది జరిగిపోయింది. దాదాపు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉన్న 8 మందిని బయటికి తీసే లోపే 6 అక్కడికక్కడే చనిపోయారు. 2 ప్రస్తుతం తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. మనకు ఎదురుగా కనిపిస్తున్న ప్రొక్లైనర్ ఏదైతే ఆ బండరాళ్ళన్నీ కూడా బయటికి తీస్తుందో ఆ బండరాళ్ళు బయటికి తీస్తున్న అదే ఘటనా స్థలంలో ప్రస్తుతం 6 మృతదేహాలను కూడా బయటికి తీయటం జరిగింది. మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆ బండరాళ్ళన్నీ కూడా అదే పైన కొండపై నుంచి విరుచుకుపడిపోయిన రాళ్లే. దాని కిందే మట్టి కానీ ఇతర చిన్న చిన్న ముక్కలన్నీ కూడా పైనుంచి విరుచుకుపడిపోయిన ఆ దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చూస్తున్నాం. అత్యంత దారుణమైన ఘటన. 6 కూలీలు కూడా ఇక్కడ చనిపోవటం జరిగింది. వీళ్ళంతా కూడా నిరుపేద కూలీలు. బతకటం కోసం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దొనబండ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా వీళ్ళంతా పనిచేస్తూ ఉంటారు. ఇవాళ కూడా అదే క్రమంలో పనిచేస్తున్న సమయంలోనే ఈ విషాద ఘటన అనేది చోటు చేసుకుంది. అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ అనేది ఇప్పుడు గ్రానైట్ క్వారీల్లో వినియోగిస్తున్నారు. ఈ విధంగా తాళ్లు కట్టుకుని పైకెక్కి ఇంకా నాటు పద్ధతిలోనే జిలిటన్ స్టిక్స్ అనేవి పెట్టి ఈ విధంగా పేలుడు జరపడం అనేది పాత పద్ధతి. ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ వచ్చినా కూడా ఇంకా ఈ గ్రానైట్ క్వారీలో మాత్రం పాతకాల పద్ధతిలోనే వినియోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి ఎక్కడా తీసుకోలేదనేది దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఎంతమంది కూలీలు పనిచేస్తున్నా కూడా ఏమాత్రం జాగ్రత్త చర్యలు దీని యజమాని చేసుకోలేదు అనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. క్వారీ మొత్తాన్ని కూడా మనం దృశ్యాల్లో చూడొచ్చు. మామూలుగా గ్రానైట్ క్వారీ అయితే పూర్తిగా నల్లరాయితోనే ఉంటుంది. కానీ ఈ గ్రానైట్ క్వారీ మాత్రం సగం మట్టి సగం బండరాయితో ఉంది. మనకు ఎదురుగా కనిపిస్తున్న మిగిలిన క్వారీ భాగం మొత్తాన్ని కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తే ఈ భాగం అంతా కూడా ఇదే విధంగా వర్షానికి
కుప్పగూలిపోయి పైనుంచి రాలి పడిపోయిన మట్టి అంతటిని కూడా మన దృశ్యాల్లో చూస్తున్నాం. కుప్పగా పడిపోయిన మట్టి మొత్తం కూడా పైనుంచి విరిచి పడిపోయిన మట్టిగానే మనం గమనించాల్సి ఉంటుంది. ఒక ప్రమాదకరమైన స్థితిలో ఈ క్వారీ అంతా కూడా ఉంది. ఇప్పుడు ఘటన జరిగిన చోట కూడా అదే రకంగా మట్టి పెళ్ళనే విరిచిపడి ఇప్పుడు ప్రస్తుతం 6 చనిపోవడానికి అయితే కారణమైంది. ప్రస్తుతం పోలీసు అధికారులంతా కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రమాదానికి కారణం ఏంటనే దాని మీద దీనికి సంబంధించి స్థానికులను అడిగి వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో కలిసి అశోక్ టీవీనే ఫిరంగిపురం నుంచి.